హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జానకి. వెల్కమ్ టు జానకి స్టిచింగ్ అండ్ స్పైసీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేసుకునేది యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ ముల్లంగి పరోటా అండి. ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక 4, 5 ముల్లంగిలు తీసుకోండి. తీసుకుని దానిపైన ఉన్న మొత్తం తొక్క మొత్తం పీల్ మొత్తం క్లీన్ చేసేయాలండి. క్లీన్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చూశారు కదా, ఇలా మొత్తం నేను క్లీన్ చేసుకుని దాన్ని వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు క్యారెట్ తురుము చేసుకుని ఇది ఉంటుంది కదండి, క్యారెట్ తురుము చేసుకుని దాని నుంచి మనం మొత్తం ఈ ముల్లంగి దుంపలు మొత్తం క్యారెట్ తురుములాగా ఈ మొత్తం తురుము చేసుకోవాలండి. చూశారు కదా, వీడియోలో చూపించినట్టు ఇలా ముల్లంగిని మొత్తం తురుము చేసుకోవాలి. ముల్లంగి అనేది ఇలా ఎవ్వరూ అసలు తినరండి. పిల్లలు కూడా తినరు. ఇలా పరోటా చేసేస్తే అసలు అది ముల్లంగి అని కూడా వాళ్ళు తెలీదండి. చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇలా మొత్తం నేను తురుము చేసుకున్నానండి. ఇందులో చాలా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. దీన్ని మొత్తం వాటర్ అంతా పిండేయాలండి. మీకు అసలు చాలా వాటర్ వచ్చిద్ది. వీడియోలో చూడండి లాస్ట్ వరకును. అది పిండిన తర్వాత ఎంత వాటర్ వచ్చిద్దో. నేనైతే మొత్తం వాటర్ అంతా శుభ్రం పిండేసుకున్నానండి. పిల్లలకి ముల్లంగి అనేది చాలా హెల్దీ అండి. నార్మల్‌గా అయితే పెద్దవాళ్ళు, పిల్లలు ఎవరు తినలేము. ఇలా ఒక్కసారి రోటీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అదేంటని కూడా పిల్లలు అసల తేల్చుకోలేరు, పోల్చుకోలేరండి. అది ముల్లంగి మనమే ఏసామని చెప్పే వరకు కూడా పెద్దవాళ్ళకి కూడా తెలీదు. అంత బావుంటుందండి ముల్లంగి రోటీ. ముల్లంగి చిన్నపిల్లలకి ఇమ్యూనిటీని కూడా పెంచుతుందండి. చూసారు కదా వాటర్ ఎంతొచ్చిందో. నేను మొత్తం అంతా డ్రై చేసుకున్నాను వాటర్ మొత్తం పిండేసుకుని. ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర అండి వీడియోలో చూపించినట్టు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. స్పైసీ మీకు ఎక్కువ కావాలంటే ఇంకో మిర్చి యాడ్ చేసుకోవాలి. లేదు అంటే సరిపోతుందండి. ఇవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం ఇందాక డ్రై చేసుకున్నాం కదండీ, ముల్లంగి తురుము చేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం ధనియా పౌడర్ అండి, ధనియాల పౌడరు, ఇంకొంచెం జీరా పౌడరు, జీలకర్ర పౌడర్ అండి, తగినంత సాల్ట్ వేసుకోండి. అందులోనే కొంచెం పచ్చిమిర్చి అండి, ఇందాక కట్ చేసుకున్నాం కదా చిన్నగానే, ఆ పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా, కొత్తిమీర కూడా కట్ చేసుకున్నది వేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు కొంచెం కారం అండి, నేనైతే హాఫ్ స్పూన్ ఇలా వేసుకుంటున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి స్పైసీ సరిపోతుందండి. ఇవి మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటదండి. సాల్ట్ ఏసాక ఇంకా వాటర్ వచ్చిద్ది. అందుకనేసి కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జస్ట్ హై ఫ్లేమ్‌లోని ఒక 2 మినిట్స్ దాన్ని డ్రై చేసుకుంటే సరిపోతుందండి వాటర్ లేకుండా. అది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, వాటర్ వేసుకొని మనం గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలండి ముద్దలాగా. మనం చపాతీ చేసుకునే దానికన్నా కొంచెం పెద్దగానే రౌండ్‌గా బాల్ బాల్ కింద చేసుకోవాలండి చపాతీ ఉండలు. చేసుకున్న దాంట్లో మనం ఇందాక చేసుకున్న స్టఫ్ ఉంది కదండీ, ముల్లంగి ఫ్రై చేసుకున్నాం కదండీ, అది మొత్తం చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత మనం ఉండలు చేసుకున్నాం కదండీ గోధుమ పిండి, అది కొంచెం పిండి వేసుకొని చపాతీ కర్రతో కొంచెంగా చిన్న రోటీ కింద చేసుకోవాలండి. రోటీ చేసుకున్న తర్వాత దాంట్లో మనం ఆ స్టఫ్ అనేది పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఒక చిన్న సైజు రోటీ అండి. చిన్న సైజు రోటీ కింద చేసుకొని దాంట్లోని మనం స్టఫ్ అనేది పెట్టుకోవాలి. చాలా చాలా మంచిదండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడాని. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరే అంటారు వావ్! చాలా బావుంది అనేసి. నేనైతే 1 స్పూన్ ఇలా పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టుకున్న దాన్ని వీడియోలో చూపించినట్టు ఫోల్డింగ్ చేసుకోండి మొత్తం అంతా. మీరు ఒకవేళ వాటర్ గాని ముల్లంగిలో ఉంచితే అది చపాతీ అన్నది పగుళ్ళు కింద ఎడ్జెస్ అనేయి పగులు పగులు కింద వచ్చేస్తాయండి. మొత్తం స్టఫ్ అంతా బయటకొచ్చేస్తుంది. అలా కాకుండా నీట్‌గా క్లోజ్ చేసుకొని అది వాటర్ పోయే వరకు కూడా మనం హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని డ్రై చేసుకోవాలి స్టఫ్ అనేది. అంతేనండి. ఇలా క్లోజ్ చేసుకొని కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ మనం నార్మల్ చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే స్లోగా పాముకుంటూ చేసుకోవాలండి. మరి చపాతీ అంత సన్నంగా కాకుండా ఒక చిన్న లావు ఉండేటట్టే చూసుకోవాలండి. చేస్తూ ఉంటే అది తెలిసిపోతుంది మనకి. కొత్తగా ఎవరైనా మన వీడియోలు చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్‌ని. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు, కొత్త కొత్త వంటలు ఇంకెన్నో పెడతానండి. ఇలానే సపోర్ట్ చేయండి.
ముల్లంగి అనేది మనకెప్పుడు సాంబార్‌లో తప్పితే దేనికి యూజ్ చేయరండి. ఇలా ముల్లంగి పరోటా కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. మీరెప్పుడైనా ఆలు పరోటా, కేరళ పరోటా, ఇవి ఇంకా గోబీ పరోటా కూడా తినే ఉంటారు. కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఆటిలకన్నా చాలా బావుంటుందండి ముల్లంగి పరోటా. చూసారు కదా! వీడియోలో చూపిచ్చిన విధంగా ఇంత మందంగా చేసుకుంటే సరిపోతుందండి. మనం రోటీ ప్యాన్ ఉంటది కదా! అది స్టవ్ ఆన్ చేసుకొని హీట్ ఎక్కాలండి పెనం అనేది. హీట్ ఎక్కిన తర్వాత మనం చేసుకున్న రోటీ ఉంది కదండీ! ఆ రోటీని అందులో వేసేసుకోవాలి. దాన్ని 2 వైపులా కాల్చుకోవాలండి. నార్మల్ రోటీల కన్నా, కేరళ పరోటా కన్నా ఇది చాలా బావుంటుందండి ముల్లంగి పరోటా. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. అసలు మీరు వదలనే వదలరు. చాలా బావుంటుంది. ఇప్పుడు ముల్లంగి సీజన్ కూడా కదండీ! దొరుకుతాయి. కొంచెం తక్కువ రేటుకి కూడా ఉంటాయండి ముల్లంగి పరోటా అనేది. వన్ సైడ్ కాలిన తర్వాత కొంచెం కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకుంటూ దాన్ని అట్ల పుల్లతో నొక్కుతూ చెయ్యాలండి. ప్రెస్ చెయ్యాలి ఆ చపాతీ మీద. చపాతీ మీద ప్రెస్ చేస్తూ ఉంటే, ఆయిల్ వేసుకుంటూ ఉంటే లోపల స్టఫ్ అనేది మంచిగా 2 వైపులా అంటుకుంటుందండి. అలా ఒకే చోట ఉండకుండా స్టఫ్ అనేది ఉడుకుతుంది కూడాని. చూసారు కదా! వీడియోలో చూపించినట్టు ఇలా టర్న్ చేస్తూ ఉండాలండి రోటీని. అలా అయితేనే ఉడుకుతుంది. ఎందుకంటే మనం చిన్నది లావుగా చేసుకున్నాం కదా! దానివల్ల త్వరగా ఉడక్కపోవచ్చు. ఇలా చేసుకుంటూ అయితే ఉడుకుతుందండి. ఇదే కాదు ఏ పరోటా అయినా సరే అంతేనండి. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలాగా పరోటాన్ని తిప్పుతూ ఉండడం వల్ల చూసారు కదండీ! పూరి పొంగునట్టు పొంగుతుంది ముల్లంగి పరోటా అనేది. చూసారు కదా! వీడియోలో ఎంత పొంగిందో పూరిలా పొంగిందండి. ఆయిల్ అయితే చాలా తక్కువ పడుతుంది దీనికి. సేమ్ అలానే మిగతా రోటీలు కూడా వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా చేసేసుకోవాలండి. దీంతో ఏ కర్రీ అయినా బావుంటుందండి. నేనైతే కొమ్ము శనగల కూర వండుకున్నానండి. కాబోలి చెన్న. దీంట్లో అయితే సూపరొచ్చిందండి. ఎక్సలెంట్. హెల్తీ ఫుడ్ కూడానండి. పిల్లలకైతే చాలా హెల్తీ అండి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దగ్గు, జలుబు వీటిలకి చాలా మంచిదండి ముల్లంగి అనేది. చూసారు కదా! చాలా మెత్తగా ఉందండి పరోటా. లోపల స్టఫ్ చూసారా? మొత్తం అంతా ఉడికిపోయిందండి. చాలా స్మూత్‌గా అయిపోయింది. 2 వైపులా అంటుకుంది స్టఫ్ అనేది. అలా కూరతో కొంచెం కొంచెంగా తింటే సూపర్ ఉందండి. ఎక్సలెంట్ ఉంది. ఒక్కసారి ట్రై చేయండి.